ఒకప్పుడు బౌలర్లపై ఆధారపడిన ఈ జట్టు ఇప్పుడు బ్యాటర్లనే తమ ఆయుధాలుగా మలుచుకోవాలనుకుంది. కానీ ఆ స్ట్రాటజీ ఏమాత్రం వర్కౌట్ అవ్వట్లేదు. ఈ సీజన్లో సమిష్టిగా విఫలమవుతున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెస్ లాంటి భారీ హిట్టర్లతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో 8 మ్యాచ్ల్లో కేవలం రెండింట్లో మాత్రమే గెలిచింది. దాంతో తలకిందులు తపస్సు చేసిన ప్లే ఆఫ్ ఛాన్స్ దక్కేలా లేదు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ పై భారీ అంచనాలున్నప్పటికీ సొంతగడ్డపై తన ప్రభావం కనిపించట్లేదు. గత ఏడాది 13 మ్యాచ్ల్లో 300 స్కోర్ చేసిన ఈ వైజాగ్ కుర్రాడు ఈ ఏడాది ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం 133 పరుగులు మాత్రమే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తెలుగోడు భవిష్యత్తులో టీమిండియాను ఏలతాడు అనుకుంటే ఐపీఎల్ లాంటి పొట్టి ఫార్మెట్లోనే తడబడుతున్నాడు. ఇక ఐసీసీ నిర్వహించే బలమైన టోర్నీల్లో ఇంకేం రాణిస్తాడా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి విలువైన శతకం సాధించాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి స్టార్ బ్యాటర్లంతా విఫలమైన వేళ నితీష్ ఆస్ట్రేలియాను తమ గడ్డపైనే కంగారు పుట్టించాడు. దీంతో అతని పేరు ప్రపంచ క్రికెట్లో మారుమ్రోగింది. కానీ ఆ పేరును ఎక్కువ కాలం నిలుపుకునేలా కనిపించడం లేదు. గత ఏడాది ఐపీఎల్లో కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడిన కారణంగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అతన్ని 6 కోట్లకు నిలుపుకుంది. కానీ ప్రస్తుత సీజన్లో జట్టుకు అతిపెద్ద తలనొప్పిగా మారుతున్నాడు. నితీష్ ఆల్రౌండర్ అయినప్పటికీ బౌలింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మరోవైపు బ్యాటింగ్లోనూ వరుసగా విఫలమవుతున్నాడు. 109 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ తన గ్రాఫ్ను తగ్గించుకుంటున్నాడు. నితీష్ పేలవ ప్రదర్శన కారణంగా జట్టు ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటోంది.